నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ దీని గురించి మాట్లాడదాం. ఇవాళ చాలామంది దీనికి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. బ్రెస్ట్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు ఇది పెరగడానికి లేకపోతే పెంచుకోవడానికి కృత్రిమంగా దారులు వెతుక్కుంటున్నారు. ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి గ్రోత్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి తక్కువ ఫ్యాట్ ఉండొచ్చు. ఎక్కువ ఫ్యాట్ ఉంటే అందంగా ఉంటాము, తక్కువ ఫ్యాట్ ఉంటే మనం అందంగా ఉండము అనుకునేది పొరపాటు. అలాగే బాడీ ఎక్కడ ఫ్యాట్ ఉండకూడదు, అంత 0 సైజులో ఉండాలి. కానీ బ్రెస్ట్ మాత్రం 28-30 ఉండాలి. అంటే ఎలా వీలవుతుంది? మనం రకరకాల డైట్లు చేసి, రకరకాల ఎక్సర్సైజులు చేసి, అసలు నో కార్బ్స్ అని చెప్పి మనం డైటే మానేసి, ఏది తినాలో అది తినకుండా ఎంతసేపు డైట్ అని చెప్పి వెయిట్ పెరుగుతున్నామని చెప్పి చాలా డైట్ చేస్తున్న వాడికి ఫ్యాట్ అనేది అన్ని చోట్ల తగ్గుద్ది. ఫ్యాట్ అనేది మన శరీరంలో మొత్తం అంతా అన్ని ఆర్గాన్స్కి ఫ్యాట్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి 0 ఫ్యాట్లోకి, అంటే చాలా వెయిట్ లాస్ అయిపోయినప్పుడు ఈవెన్ బ్రెస్ట్ దగ్గర కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది. అప్పటి వరకు 30 ఉన్నది కూడా 25-26కి వెళ్ళొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ద మజిల్. అదేం బోన్ కాదు, ఒక పార్ట్. ఈ బ్రెస్ట్ అనేది ఒక మజిల్, అది దానికి ఏం సపోర్ట్ లేదు. ఈ మజిల్ అనేది ఫ్యాట్తో ఉంటుంది, ఈ ఫ్యాట్తోనే ఫామ్ అవుతుంది. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. ఫ్యాట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు వెయిట్ పుటాన్ అయ్యారు అని అంటే బ్రెస్ట్లో కూడా వెయిట్ పుటాన్ అవుతుంది, అన్ని ప్లేసుల్లోనూ వెయిట్ పుటాన్ అవుతుంది. మీరు ఎక్కడ వెయిట్ పెరగకూడదు, అంత స్లిమ్ ఫిట్గా ఉండాలి. మరి బ్రెస్ట్ దగ్గరే వెయిట్ పెరగాలి అంటే ఎట్లా కుదరదు. మీరు ఒక అథ్లెట్ని తీసుకోండి, ఒక స్పోర్ట్స్ విమెన్ తీసుకోండి, ఒక ప్లేయర్ని తీసుకోండి. వాళ్ళు చాలా చేస్తారు ఫిట్నెస్ కోసం, చాలా జిమ్నాస్టిక్స్ చేస్తారు, హర్డిల్స్ చేస్తారు, ఫిట్నెస్ చేస్తారు. ఆ ఫిట్నెస్లో వాళ్ళ బాడీ చూడండి ఎలా ఉంటుందో. ఎవరికి కూడా ఎక్కడో చాలా తక్కువ మందికి తప్ప ఫ్యాట్ అనేది ఎక్కడుందో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది వాళ్ళు చేసే ఫిట్నెస్కి. కానీ కొంతమందికి అది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సపోజ్ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకి, హీరోయిన్స్, యాక్టర్స్కి, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఒక స్ట్రక్చర్ చూస్తారు, వాళ్ళు 10 మంది ఆకర్షించాలి కాబట్టి వాళ్ళు అలానే ఉండాలి. వాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రేక్షకులు చూస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ బాడీ అలా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్జరీలకు వెళ్తున్నారు, సిలికాన్ సర్జరీస్, ఇంప్లాంట్స్ పెట్టించుకుంటున్నారు, లేదా అదర్ సర్జరీస్ వాళ్ళు చేయించుకుంటున్నారు. ఈ సిలికాన్ అనేది ఒక జెల్ లాంటిది, ఒక సెరమిక్ లాంటిది. అది ఆ ఇంప్లాంట్ని ఏ సైజ్ కావాలంటే అది లోపల సర్జరీ చేసి కట్ చేసి లోపల పెట్టి చేస్తారు కావలసిన షేప్లో. దట్ ఈస్ ద ఫారిన్ బాడీ, అది గుర్తుపెట్టుకోండి. అది బయట నుంచి ఆర్టిఫిషియల్ లోపల పెట్టాం మనం. ఎక్కడ పెట్టాం మనం లోపల పెట్టుకున్నాం. ఎంత ధైర్యం కావాలి మనం లోపల పెట్టుకోవడానికి? ఒక ఆర్టిఫిషియల్ ఒక దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టాం. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనేది చాలా పెయిన్ఫుల్, మీకు తెలుసో తెలీదు, చాలా పెయిన్. ఈ బాడీ ఎప్పుడు కూడా మన బాడీ ఏం చేస్తుందంటే, ఒక ఫారిన్ బాడీ లోపల ఉన్నప్పుడు దాన్ని నెట్టేయడానికే చూస్తుంది, దానికి ఇష్టం ఉండదు. అది అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఏదైనా సరే అండి, ఒకటి ఫ్రాక్చర్ అయిందనుకో, ఒక సర్జరీ, ఒక బోన్ పెట్టారు ఇక్కడ, లేకపోతే ఒక రాడ్ పెట్టారు మనకి, అది కొన్ని రోజులే. లేదా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో దాంట్లో ఇంప్లాంట్స్ ఏదైనా పెడితే మెల్లగా దాంట్లోనే డిజాల్వ్ అయిపోతాయి. కొన్ని రోజులకి అదేం తీయాల్సిన అవసరం ఉండదు, మెల్లగా డిజాల్వ్ అయిపోతాయి. అలాంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఈ బాడీ ఏంటంటే ఈ ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని బయటికి నెట్టేయడానికి రకరకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది మనకి. సెల్స్ ఒప్పుకోవు, క్యాన్సర్ సెల్స్గా మారుతాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మనకి బ్రెస్ట్ దగ్గర గ్లాండ్స్ ఉంటాయి, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా వస్తుంది. ఓన్లీ చూడడానికి బాగుంటుంది అనే ఒక్క కారణంతో మనం దానిని ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల మనకు అవసరమే లేదు. కామన్ పీపుల్కి అవసరం ఏంటండి? అమ్మాయిలకి అవసరం ఏంటి? అందంగా ఉండడం వేరండి. బ్రెస్ట్ ఒక్కటి ఇలా ఉంటే అందంగా ఉన్నారు అనుకోవడం పొరపాటు. ఏదో ఒక సామెత ఉంది చూడండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని చెప్పి. మనకు అవసరం లేని వాటికి ఎక్కువ పబ్లిసిటీ అయ్యి
దీన్ని వెళ్ళి ఇది చేయించుకుని ఎంతో మంది సఫర్ అవుతున్న వాళ్ళు మాకు తెలుసు. అలాగే మళ్ళీ సర్జరీ ఎంతో ఎక్స్‌పెన్సివ్. అంత సర్జరీ చేయించుకుని అది పడక మళ్ళీ ఎళ్లి సర్జరీ చేసి అది రిమూవింగ్ సర్జరీ చేయించుకుని మళ్ళీ అంత ఖర్చు పెట్టుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు తెలుసు. కాబట్టి మనం హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. మీరు ఏదైనా చేయాలి అనంటే హెల్తీగా చేయండి. మంచి బ్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్సర్సైజ్ చేయండి. మంచి డైట్ తీసుకోండి. కొంచెం కార్బ్స్ తీసుకోండి. మంచి ప్రోటీన్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయండి. ఒక బాడీని ఒక షేప్ చేసుకోండి. అంతేగాని మీరు ఆ మెజర్‌మెంట్స్‌లోకి వెళ్ళిపోయి నేను ఆ హీరోయిన్‌లా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని వేరే వాళ్ళని చూసి వాళ్ళ ప్రొఫెషనల్స్ కాబట్టి అది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ వృత్తే అది. వాళ్ళు అలా ఉంటేనే ఆ ఫీల్డ్‌లో ఉండగలుగుతారు. లేకపోతే ఉండలేరు. వాళ్ళని చూసి అవసరం లేని వాళ్ళు కూడా వర్కింగ్ వుమెన్ లేకపోతే ఇంట్లో ఉండే ఏం అవసరం మనకి? అంటే ప్రాబ్లమ్ మనమే వెళ్ళి ఖర్చు పెట్టుకొని మనమే కొని తెచ్చుకుంటున్నాం ప్రాబ్లమ్‌ని. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ తగ్గడానికి మళ్ళీ ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆరోగ్యం చుట్టూ తిరుగుతూ ఉన్నాం మనం. మనం ఎలా ఉన్నామో దాన్నే మనం ప్రెజెంట్ చేయాలి. మనం ఎలా ఉన్నామో మనం అలానే ఉందాం. ఈ కాస్మెటిక్ సర్జరీస్‌కి వెళ్ళకండి. ఈ సర్జరీలు చేసుకోవడం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ. ఎంతో మందిని చూస్తున్నాం. ఎంతో మందిని వింటున్నాం మనం. ఏదైనా న్యాచురల్ వే ఉంటే ఏదైనా ట్రై చేయండి. కానీ ఈ కాస్మెటిక్ సర్జరీస్ అనేది వెళ్ళకండి. ఇవన్నీ టెంపరరీయే. నేను దీని మీద ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఒక యాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టుకుంటారు. ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఒక 1 క్రోరో, 2 క్రోర్స్ దాని మీద ఖర్చు పెట్టారనుకోండి వాళ్ళకి 10 కోట్లు వస్తాయి. మళ్ళీ దాన్ని రీకనలైజేషన్ చేయించుకోవడం అనేది వాళ్ళకి ఈజీ. వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టుకోగలుగుతారు. దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళు ఒక డైటీషియన్, ఒక ఫిట్‌నెస్ ట్రైనర్, ఒక డాక్టర్స్ ఇంతమందిని వాళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. మీకుందా? మీరు చేయగలుగుతారా అలా? మరి చేయలేనప్పుడు ఇది చేసుకోవడమే ఒక కష్టం. వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం ఒక ఖర్చుతో కూడిన పని. మన ఆరోగ్యంతో పని. ఇన్ని బాధలు పడి మనం మనం ఏం సంతోషంగా ఉన్నాం? ఎందుకు ఈ సర్జరీలకు వెళ్తున్నారు? ఈ సర్జరీలకు వెళ్ళకండి. ఈ సర్జరీలకు వెళ్ళడం వల్ల చాలా తొందరగా క్యాన్సర్ రావడానికి కారణం. చాలా తొందరగా హార్మోనల్ ఇన్‌బాలెన్స్ వచ్చేస్తది. మీరు మెయింటైన్ చేయడం చాలా కష్టం. సర్జరీలు చేయించుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి మీరు అన్నీ వదిలేసి మీరు మళ్ళీ డైట్ నార్మల్‌కి వెళ్ళిపోవడం. లేకపోతే ఎక్సర్సైజ్ చేసే ఎక్సర్సైజ్‌లు వదిలేయటం. మీరు నార్మల్ లైఫ్‌లోకి ఎందుకంటే మనం వీఆర్ ఆల్ నార్మల్ కదా! రెగ్యులర్ లైఫ్‌లో ఉంటాం మనం. సో, మనం ఆ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా! కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళకండి. న్యాచురల్ వేస్ చాలా ఉన్నాయి. మంచి ఎక్సర్సైజ్ ఉన్నాయి. బ్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ప్యాక్స్ ఉన్నాయి. మంచి మసాజెస్ ఉన్నాయి. దానివల్ల పెద్దగా రిజల్ట్ రాకపోవచ్చు. కొంచెమే రిజల్ట్ రావచ్చు. కానీ దట్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్. సర్జరీ అనేది చాలా అత్యవసర పరిస్థితుల్లో చేసేది. మన బాడీ మీద ఒక ఘాటు ఇలా పడింది అనంటే ఎన్ని 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 ఘాట్లు ఉన్నాయి అని అంటాం. అంటే ఇంజెక్షన్ కూడా ఒక ఘాటే. అలాగే ఏదైనా కట్ చేస్తే అది ఒక కట్టే మనకి. మన స్కిన్ మీద ఎక్కడ కట్ చేసినా కూడా. ఒక్క స్టిచ్ పడినా అది స్టిచ్ పడినట్టే మన బాడీకి. ఇలాంటివి మీరు స్టిచెస్ వేయించుకోకండి. అత్యవసర పరిస్థితిలో ఏదైనా యాక్సిడెంట్ అయింది తప్పదు. మనం ఒక ఆర్గాన్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుడు మనం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం చేయించుకోవాలి. అనవసరంగా ఇలాంటి సర్జరీలు మీరు వెళ్ళకండి. న్యాచురల్ వేలో ఉండండి. న్యాచురల్‌గా ఉండండి. ప్రకృతికి సహజంగా ఉండండి. వీఆర్ ఆల్ న్యాచురల్ కదా! మనం ఇలానే ఉన్నాం. మనం ఇలానే ఉంటాం. మనం ఎందుకు ఈ వేరే వాళ్ళని చూసి ఇన్ఫీరియారిటీ ఎందుకు ఇదయ్యేది? మనకి ఇంకా వేరేయి చాలా ఉంటాయి. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే లేదు కాబట్టి అదే కావాలి అని చెప్పేసి మీరు అనవసరంగా టెన్షన్ పడి, స్ట్రెస్ పడి, డబ్బులు సంపాదించుకొని చాలామంది నాకు తెలుసు. నేను సర్జరీ చేయించుకోవాలి. నాకు ఇంట్లో అంత ఇవ్వలేరు కాబట్టి నేనే ఎర్న్ చేసుకుని రూపాయి కూడబెట్టుకుని ఆ రూపాయలు తీసుకెళ్ళి సర్జరీలు చేయించుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ పైకి తెచ్చుకుని మళ్ళీ దానికి క్లియర్ చేసుకోవడానికి లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సర్జరీలకి దూరంగా ఉండండి. సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఆరోగ్యం ఉంటే మనం సంతోషంగా ఉంటాం ఎప్పుడు. థ్యాంక్ యూ.